హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మనం నిల్వ అల్లపు పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నాము. ఇప్పుడు చట్నీలు కారప్పొడులు తిని తిని బోర్ కట్టేస్తుంది కదండి. ఇలా అల్లపు చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా తీయ తీయగా పుల్ల పుల్లగా కారంగా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎలా చేయాలో చూద్దామా. అండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అవి కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని చిటపట అనేంతవరకు జస్ట్ అలా రోస్ట్ చేసుకోవాలి. వేగిపోయినాయండి, తీసి పక్కన పెట్టుకుందాము. నేను 1 కప్పు కట్ చేసి వాష్ చేసుకున్న అల్లాన్ని తడి లేకుండా ఎండబెట్టి తీసుకున్నానండి. ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు అల్లాన్ని కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం తేమ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా రోస్ట్ అవ్వాలని లేదు, ఆ తేమ అంతా పోయి దగ్గరగా వచ్చేటట్టు మనం రోస్ట్ చేసుకోవాలి. సో వేగిపోయినాయండి, తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. కొంచెం తక్కువైనా పర్లేదు, అలా అని కొంచెం ఎక్కువైనా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక టేబుల్ స్పూన్స్ ఆవాలు యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం వేగాక 3 నుంచి 4 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాము. అవి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. అవి చిటపట అన్నాయి కదా, సో అలాగే 1 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందామండి. ఈ ఆయిల్ మినిమము గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వాటికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. కప్పు పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకొని 250 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నానండి. అదే మెజర్మెంట్స్లో అయితే మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో చింతపండు కూడా తీసుకొని బాయిల్ అయ్యే వాటర్లో యాడ్ చేసుకోవాలి. చింతపండులో పీచు పిక్కలు అలాంటివి ఏమీ లేకుండా తీసుకోవాలండి. అప్పుడు కొలిస్తే మనకి 250 గ్రామ్స్ రావాలి. సో బాగా బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కల్ని అలాగే పెట్టుకున్న ఆవాలు మెంతులు ధనియాలను కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో మనం బెల్లం కూడా తీసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. సో చింతపండు అల్లము ఏ క్వాంటిటీలో తీసుకున్నామో బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీతోనే తీసుకోవాలి. 20 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉడికించి చల్లార్చుకున్న చింతపండును కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో దానికి 3/4 కప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఆ కప్పుతో 1/2 కప్పు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి. సో ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. మనం చల్లారిపోయిన గోరువెచ్చగా ఉన్న నూనెలో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందామండి. సో అల్లం నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి 3 నుంచి 4 నెలలు పక్కా ఉంటుందండి. పచ్చడి ఇడ్లీలోనే దోశల్లోనే కాదండి, అన్నంలో కూడా చాలా రుచిగా టేస్ట్గా అనిపిస్తుంది. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి. పక్కా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.